ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు, జరిగిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా టీడీపీ కేడరు అటు ఇద్దరి మధ్య హోరాహోరీ జరిగింది. వీళ్ళు మాత్రం ఇంకా ఉధృతంగా, అంటే ఇదేంటి ఇప్పటి వరకు ఆగిన కసే అనుకోవాలా, వాళ్ళు ఆపిందా? అట్లానే తాడిపత్రిలో కూడా చూసుకున్నట్టయితే మీరు మన కేతిరెడ్డి గారి ఇంటి పైన జెండా ఎగరేశారు టీడీపీది. సో ఇవన్నీ సంకేతాలంటే అణిచిపెట్టబట్టి జరిగిందండి. ఫ్రస్ట్రేషన్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏడిపించిన మాటలకి అట్లకి ఇట్లకి. ఇవాళ మాకు మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మా పార్టీ గురించి చెప్తున్నాను మీకు. అసలు ఆయన చేసిన డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా. 500 సంవత్సరాల అయోధ్య టెంపుల్ని తీసుకొచ్చాడుగా, బుల్లెట్ లేకుండా 370 తీసుకొచ్చాడుగా కాశ్మీర్. ఈవేళ అక్కడ ఉన్న డెవలప్మెంట్కి 20,000 కోట్లు ముస్లిం కంట్రీస్ పెట్టుబడులు పెడుతున్నాయండి. మీకు లాల్ చౌక్ అనే దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయడానికి ఎవరికి దమ్ము ఉండేది కదండి. ఈవేళ ముస్లిమ్స్ అందరూ కూడా నేషనల్ ఫ్లాగ్ పట్టుకుని వేస్తున్నారండి. అంటే మంచి జరిగితేనండి ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ యూ. 5 సంవత్సరాలు కాదు, 2వ టర్మ్ కూడా చేశాడుగా. ఈవేళ రోడ్స్ ఎట్లా డెవలప్ చేశాడు ఆయన, డెవలప్మెంట్. ఈవేళ ప్రపంచంలోనే ఈవేళ 5వ స్థానంలోకి తీసుకొచ్చాడు కదా ఎకనామిక్, జిఎస్టీలో కానీ వీటిలో కానీ. ఒకప్పుడు మీకు హిందీలో ఒకటి చెప్తాను, సాంప్కో నచానే వాళ్ళే భారత్ అనేవారు, పావును ఆడించే దేశం అది అని. పావును ఆడించే బతికే నా కొడుకులు ఇల్లు అని చెప్పేసి నేను అదే చెప్పాను. దానికి నేను ఇంకోటి రాశాను అది హిందీలో. నేనే బిల్కుల్ బేకార్కి బాతేవో దునియాకు నచానే వాళ్ళే దేశే అన్నాను. అంటే మేము ప్రపంచాన్ని ఆడిస్తున్నాం ఇప్పుడు అని చెప్పాను. ఇవాళ బైడెన్ అతను వచ్చి వెనకాల నుంచి తట్టి హలో మిస్టర్ మోడీ అని నమస్కారం పెడుతున్నాడు అండి. మొత్తం యూరోప్ కంట్రీస్ అందరికీ కూడా ఈవేళ మనం చూసి భయపడుతున్నారు తప్ప, మనం చైనా అంటే మనకి ఇలా ఉండేది ఒకప్పుడు. అదే ఇప్పుడు ఇవాళ ఎట్లా సార్ బాగా చేసేవాడిని ఎవడో వదులుకోడు సార్. ఇవాళ 3rd టైం కూడా ఆయన వస్తున్నాడు. బట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడే ముందే చెప్తున్నాను, మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే సీట్లు 10-20 అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, అది మనం ఏమి పెద్ద అనలిస్టులు కాదు మనం. బట్ వీఆర్ గోయింగ్ టు వెరీ వెరీ కంఫర్టబుల్ మెజారిటీ. ప్రపంచంలో ఏమండి అది బాబ్రీ మసీద్ ఎవడన్నా 500 సంవత్సరాల సార్, ఇది దేనికైనా గట్స్ ఉండాలండి. యథా రాజా తదా ప్రజ అన్నారు. ఓకే, అంటే ఇక్కడ ఇదే సార్. ఇప్పుడు మనం అక్కడ ఈ విషయానికి వస్తే, పల్నాడులో ఇప్పుడు మాచర్లలో మీరు అన్నట్టు అటు ఆ పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలు అయితే, ఈ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పే. అవును, జవాబు చాలా చోట్ల జవాబు చెప్పారు. అంతకు ముందు లేదండి జవాబు. అదే మీకు అంతకు ముందు ఈ 4 సంవత్సరాల్లో జవాబు సరైన జవాబు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కూడా పూర్తిగా ఇచ్చారని నేను అన్నాం. అక్కడక్కడ ఫ్రస్ట్రేషన్ సార్. ఎంతకాలం రా నువ్వు వచ్చేది, మేమే అధికారంలోకి వస్తే తెలియకుండా సైకలాజికల్ బలం అండి అది. మనం వచ్చేస్తున్నాం పవర్లోకి, ఇంకా మనం తిరుగులేదు, ఈ యొక్క దుర్మార్గులతో లేదు, ఆ తెలియనటువంటి బలం పుంజుకోవటం అంటే వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది, లేదు ఉండదు అని చెప్పేసి అన్నారు. సో మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఎమ్మటే ఇప్పుడు నెక్స్ట్ షర్మిల గారేనా? లేదండి, ఇప్పుడు అది మనం డిసైడ్ చేయలేము సార్. షర్మిల కాంగ్రెస్ కెనాట్ బి ఆల్టర్నేటివ్ టు దిస్ గవర్నమెంట్. అసలు లేదు, కాంగ్రెస్ లేదండి అక్కడ. కాంగ్రెస్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. నేను అనేది ఏంటంటేనండి, ఈ పార్టీ నేనేంటంటే వీళ్ళు ఎటు వెళ్ళొచ్చు మళ్ళీ, అంటే ఎవరు చేసుకుంటారో తెలియదు. జనసేనలోకి మీరు చెప్పవచ్చు వాళ్ళు, అది మనం చెప్పలేము. అది చెప్తాను కదా, వాళ్ళు ఉన్న క్యారెక్టర్ బట్టి, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్, ఆ క్యాండిడేట్ మంచోడు, నోటు అది లేదు, దురుసు లేదు, ఏదో ఉన్నాడు, పర్వాలేదు అనుకుంటే ఇస్తారు అతనికి. సరే, ఇప్పుడు నేను అన్నది, నేనేం పెద్ద అనలిస్ట్ని కాదు, నేనేదో అతను పొలిటికల్ మ్యాప్ ఉండదని అన్నాను అనుకోండి, రేపు వద్దున వాళ్ళు 25-30 మంది ఉన్నారనుకోండి, దే విల్ ట్రై టు రన్ ద షో. అంతేగా మరి. అవును, నేను అన్నది ప్రతిపక్షం మనకు ఉన్న ఊరికే అనుకోవటమే తప్ప, ఇది రేపు పొద్దున రిజల్ట్ వచ్చేదాకా ఎవరు ఏంటి కరెక్ట్ కాదండి. రేపు పొద్దున వాళ్ళకి 30-40 సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అక్కడ జగన్ ఒకవేళ బయటకు వెళ్ళినా, లేకపోతే ఈ కేసులు మాత్రం తిరగతోవటం గ్యారంటీ. హీ విల్ గో టు ది సంవేర్. అప్పుడు ఎవరో ఇక్కడ లీడర్ ఉంటారు, ఫైట్ చేస్తారు. అయితే ఎప్పుడు కూడానండి ప్రజాస్వామ్యంలో స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే కరెక్ట్ అండి.
వన్ సైడెడ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా. అవును, అది కరెక్ట్ కూడా కాదు. కరెక్ట్ కాదండి, కాదు అది. అవును. కరెక్ట్ కాదండి. ఇప్పుడు అవును. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉండాలి, ఉన్నారనుకోండి, ఉండాలి. వీళ్ళిద్దరే ఉండే అపోజిషన్ లేదనుకోండి, డేంజర్ అండి. డేంజర్ అది, కరెక్ట్. అది మంచి శకునం కాదండి అది. అవును. అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఈ గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తుంది. కరెక్ట్. అంటే భయం ప్రతి ఇదే క్వశ్చన్ కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే. ఎక్కడైనా సరే, కరెక్ట్. ఇవాళ మోడీకి మర్చిపోయాను, ఇవాళ నిన్న ఇక్కడ మోడీ అన్నాడు, నాకు అపోజిషన్ గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను, బట్ గెలిచేది మాత్రం నేనే అన్నాడు ఆయన. ఓకే, అది ఉండాలండి, అపోజిషన్ ఉండాలండి. ఉండాలి. అపోజిషన్ తప్పండి అది, మనమే రూల్ చేయాలనేది. కానీ ఈయన 175 అని కోరుకున్నారు ఈయన. ఎవరు? జగన్ గారు. ఇక అది పైచ్యం అండి, ఇది పరాకాష్ట. అంటే మనకు మనం బూస్ట్ చేసుకోవడంలో కూడా ఒక లిమిట్ ఉండాలండి. ఆ లిమిట్ లేదు అక్కడ. ఎవడన్నా నమ్ముతాడండి 175కి 170 అసలు అనేటప్పుడు కూడా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించాలిగా. పోనీ మాకు లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి అదే రావచ్చు అంటంలో కూడా తప్పలేదు. కానీ అసలు ఇంత వేవ్, ఇంత గడబడి జరుగుతుంటే ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ 175 ఇవన్నీ ఏంటంటేనంటే సొల్లు కబుర్లు అంటే నా దృష్టిలో. ఊరికి పబ్లిక్ సార్. ఇప్పుడు ఇంకోటి అండి, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు పబ్లిక్ని మోసం చేస్తే రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరండి. దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్. ఓకే, ఒకసారి మోసపోతాను, ఒకసారి నాకు దెబ్బ తగిలిన రెండోసారి నమ్మనండి నేను. ఓకే, దిస్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ. ఓకే. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ గవర్నమెంట్ ఈస్ కమింగ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఈస్ కమింగ్, దిస్ పార్టీ ఈస్ అవుట్. ఓకే, ఇఫ్ మై అసెస్మెంట్ ఈస్ 120, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దే విల్ టచ్ 150. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అన్నాను, సైలెంట్ ఓటింగ్. సైలెంట్ ఓటింగ్. సైలెంట్ ఓటింగ్. అది దట్స్